హలో ఆల్. ఇదైతే మా మావయ్య వాళ్ళ అబ్బాయిది ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేషన్స్. చాలామంది దర్శిల్ అని పెడుతుంటే ఎవరు అనుకుంటున్నారు కదా! సో, దర్శిల్ అంటే మా మావయ్య వాళ్ళ అబ్బాయి. అండ్ లియాన్ష్ అంటే తెలుసు కదా! మా అక్క వాళ్ళ అబ్బాయి. సో, మేమైతే వెళ్ళాము. ఎస్‌విఎన్ గ్రాండ్స్‌లో చేశారు సెలబ్రేషన్స్ అంతా. చాలా చేశారు. అండ్ అక్కడ డెకరేషన్ కూడా కింద స్టెప్స్ నుంచి పెట్టించి బావుందనమాట. ఫైనల్ డెకరేషన్ అయితే ఇది. చాలా గ్రాండ్‌గా ఉంది. అండ్ కంప్లీట్‌గా ఉంది డెకరేషన్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా. వీడే అనమాట బర్త్‌డే బాయ్ దర్శిల్ నేమ్. సో, వాడైతే స్టార్టింగ్ రాగానే అలా చూస్తాడు. తర్వాత కాసేపటికి నవ్విస్తే నవ్వుతాడనమాట. వాడికి కోకోమెలాన్ అంటే ఇష్టమని చెప్పి కోకోమెలాన్ థీమ్ కేక్ అయితే పెట్టిచ్చారు. లియాన్ష్ అయితే హోటల్‌కి వెళ్ళినప్పటి నుంచి ఏడుపు స్టార్ట్ చేశాడు. టిల్ మేము ఇంటికొచ్చేంత వరకు అలా ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలీదు చాలా క్రాంకీ అయ్యాడు. అండ్ అక్కడ జనాల్ని చూసి దానివల్లో మరి ఎందుకో తెలీదు. బట్ వాడికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫొటోస్, వీడియోస్ అంటే చాలా ఇష్టము. ఫోటో తీస్తున్నారు అంటే చాలు కామ్ అయిపోతాడు. సో, అక్కడ కూడా అంతే. అప్పటిదాకా ఏడ్చాడు. వన్స్ కేక్ కటింగ్‌కెళ్ళి అక్కడ ఫోటోస్ తీస్తుంటే సైలెంట్‌గా ఉన్నాడనమాట. సో, అందుకని మా అక్క కూడా ఇంకా కేక్ కటింగ్‌లో ఉంది పైన. నేను ప్రీవియస్ వ్లాగ్‌లో చెప్పాను కదా! టాయ్ ఆర్డర్ చేశానని చెప్పి. అది ఇదే అనమాట. సో, వాడికిచ్చి ఆ రోజు దాని మీద కూర్చోపెడితే ఒక్క నిమిషం కూర్చున్నాడు. తర్వాత ఏడ్చేసాడు పాపం. కానీ టాయ్ మాత్రం చాలా వచ్చింది. టాయ్‌తో పాటు 2 డ్రెసెస్ కూడా ఆర్డర్ చేశాను. ఒక డ్రెస్ అయితే ఇక్కడ వేశారు. అది నేను లాస్ట్‌లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. చాలా సూట్ అయింది. ఇంకొకటి ఎప్పుడైనా వాడికి ఏసినప్పుడు నేను ఫోటో తీసి మీకు పెడతాను. అండ్ మా అక్క అయితే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుంది. వీడిని కూర్చోబెడితే ఒక నిమిషం కూర్చున్నాడు. మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు లియాన్ష్ అయితే మాత్రం. అండ్ వచ్చిన గెస్ట్స్ అందరూ అయితే ఇది. ఇంకా కొంతమంది మిస్ అయ్యారు. అందరూ వచ్చుంటే బాగుండేది. అండ్ వచ్చిన వరకు అయితే తీశాను. నెక్స్ట్ కమింగ్ టు ద ఫుడ్ అయితే ఫుడ్ చాలా బాగుంది. వెజ్ మంచూరియా, బటర్ నాన్, పులిహార, బిర్యానీ, పన్నీర్ కర్రీ, వంకాయ కర్రీ అండ్ ఇంకా నాకు అన్నీ గుర్తులేవు బట్ చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నిటికన్నా హైలైట్ అయితే నాకు బటర్ నాన్ అండ్ మంచూరియా చాలా నచ్చింది. లాస్ట్‌లో గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అదైతే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా! లాస్ట్‌లో నా ప్లేటింగ్ అయితే ఇలా ఉంది. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.